So now I request Hari, the rapper, actor. పైసలు అవుతాయి. అందరికీ నమస్కారం అండి. మా నాన్న ఎప్పుడు అనేటోడండి, అంబర్పేటలో ఉండిపోతావారా, ఇట్లా మెకానిక్ షెడ్లో పనిచేస్తావారా, నువ్వేమన్నా ఇట్లా గ్రీజ్ పూసుకొని తిరుగుతావారా, వాళ్ళు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతావా, అది ఇది అని అనేటోడు. దాన్ని అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేనైతే ఒక పాటలో వాడేసుకున్నా. ఏం వాడుకున్నా అంటే, మా నాయన అంటాడు ఉండిపోతావారా అంబర్పేట్ల, నేనంట ఆడికి వెళ్తే ఏముంటుంది అమెరికాల, బర్త్డేకి అయితే గీడ పూలమాలలు, రాత్రిరంత గోలలు, వాడికి వెళ్తే గొడ్డు చాకీర్లు, చల్ మనతోని కాదది, నేను పుట్టిన జాగిది, రోజు మారిన గీడ వర్ష మారది, ఉన్న మాటిది నమ్ముకున్న చోటిది, వినదు మనసు మొండిది, బయట లోకం తొండిది. అట్లా అట్లా చెప్పారు మా డాడీ కూడా. నిజంగానే ఫుల్ అరే నిజమేరా, మనోళ్ళతోనే ఉండాల్సిందే అన్నట్టు అన్నాడు. కానీ బట్ ఆయనకి ఇంట్లో ఎప్పుడు అదే ఉండేది, మా అమ్మకు కూడా అదే ఉండేది. ఏంటి అంబర్పేటలోనే మిగిలిపోతాడు ఏంటి అది ఇది అని అనుకున్నారు. కానీ మా డాడీని కూడా నేను ఈ సినిమాలోకి లాగేసిన అండి. మా నాన్నతో కూడా యాక్టింగ్ చేయించేసిన. మా నాన్న ఇప్పుడు మా నాన్న నేను కలిసి తిరుగుతుంటే మా అమ్మ నాల్సి వస్తుంది, ఏంటి మీరు ఇంకా అంబర్పేటలోనే మిగిలిపోతారా ఏంటి అది అని. కానీ నిజంగానే నాకైతే అమీర్లో మంచి ఆపర్చునిటీని ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. అందరు ఫ్రెండ్స్ రా. మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఎన్నో రోజుల నుంచి పనిచేయాలనుకున్న టెక్నీషియన్స్తో పనిచేయనిచ్చింది. అండ్ నిజంగానే రోహిత్ అన్నతో పనిచేయడానికి ఎన్నో రోజులు ఎన్నో వీడియోలు, అన్న ఇది చేసి పెడతావా, ఇది చేయవా అని అడిగితే, మ్యాన్ మీరు చేసుకోండి మ్యాన్, మీరే చేసుకోగలుగుతారు, నేనెందుకు దానికి. కానీ నిజంగానే రోహిత్ అన్న వచ్చి దీనికి చేస్తున్నాడని నాకు అస్సలు తెలియదు. కానీ తెలిసిన తర్వాత అయితే నేను అసలు అక్కడ లేను. ఇంక సినిమా క్రేజీ వస్తుందని నాకు తెలుసు. అండ్ స్మరణ అన్న నాకు ఒక మెంటర్ లాగా. అండ్ ఆయనతో పనిచేయడం మామూలు విషయం కాదు. అండ్ ఆయన మేము కలిసి చాలా ముందు నుంచే ట్రావెల్ చేస్తుండే, వేరే పాటలు అన్నిటికీ ట్రావెల్ చేసినాము. దాని తర్వాత మేము ఇందులో కూడా కొలాబరేట్ అయ్యి ఇందులో కూడా ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయి బయటికి. స్మరణ్ భయ్య జస్ట్ ఒక రైల్ ఇంజన్ లాగా ఒక 11 బోగీలు కట్టినట్టు, ఇట్లా 10 బోగీలు కట్టినట్టు 10 బోగీలు కట్టిండు డైరెక్ట్. ఆయన మెయిన్ ఇంజన్ నిజంగా లేదన్నా, నిజంగానే అది ఒక్కొక్క కానీ ప్రతి బోగిలో అందరు ప్యాసింజర్స్ ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ నిజంగా మామూలు ఉండదు, టాప్ లేచిపోతుంది. అండ్ మనోజ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. శశి మామ నువ్వు రాలేదు, కానీ చాలా చెప్దాం అనుకున్నాను వస్తే. థ్యాంక్ యూ సో మచ్. వాడు నాకు శశి ఫుల్ యాక్టింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. మామూలు బయట వాడు 14 years నుంచి చేస్తున్నాడు థియేటర్, వీడు కూడా ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నాడు థియేటర్. కాదా 4 years అరే 2 years అమీర్లోకి మర్చిపోతున్నావా. సో నాకు శశి సెట్ పైన కూడా ఫుల్ హెల్ప్ చేసేటోడు, చాలా మంచి హెల్ప్ చేసేటోడు. అరే నువ్వు ఇట్లా కాదురా, నువ్వు చాలా ఊగేస్తున్నావు, ఇట్లా అటు ఇటు ఊగుతున్నావు, అదేందిరా సటిల్గా ఉండాలి ఏదున్నా కూడా, అరే నీ క్యారెక్టర్ ఎట్లాంటిదిరా. సో ఎవ్రీ డే అదొక లెసన్ లాంటిది నాకు. అంటే వాడు చెప్పేది కాదు, బేసిక్ ఎవ్రీ డే షూటింగే ఒక్కొక్క లెసన్ లాంటిది. రోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని ఇంటికి వెళ్ళేటోడిని, రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంప్లిమెంట్ చేసేటోడిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశి, థ్యాంక్ యూ మామ. సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను లాగినందుకు ఇందులోకి. అండ్ క్యాంప్ శశి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎస్వికే అన్న మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుంది మన ఫ్రెండ్షిప్. అండ్ వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన అయితే నిజంగానే మమ్మల్ని పిల్లల్లా చూస్తుంది. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. ఆమె బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉంటుందని నాకు తెలుసు.
థ్యాంక్ యూ సో మచ్ వదిన. రమణ అన్న, పెద్దన్న, థ్యాంక్ యూ సో మచ్. రమణ అన్న నిజంగానే ఏం చేసినామో నీకు అర్థం కావట్లేదు. అసలు కరీంనగర్, వరంగల్, గుంటూరు, విజయవాడ అసలు ఏ ముర్లుతురు అసలు బయట సీట్ల మీదకి వెళ్ళి ఉరుతురు, ఇట్లా ఊతురు ఒకటే. నిజంగా బాయ్, నేను వెనకాల కూర్చొని చూస్తుంటే, నేను వాళ్ళతో కలిసి కూర్చున్నా. నాకు మా ముఖాలు తెలియదు కదా వాళ్ళకి. సినిమా అయిపోయిన తర్వాత అందరు అసలు వచ్చేస్తున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నారు, హగ్గులు చేసేసుకుంటున్నారు. ఎన్ని ఫోటోలు, ఎన్ని కాంప్లిమెంట్స్. నా లైఫ్లో ఎప్పుడు అవన్నా అన్ని వినలేదు. ఇన్ని తిట్లు విన్నానేమో కానీ ఇన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడు వినలేదు నేను. చాలా మంచిగా అనిపించింది అండి. బ్లాస్ట్ అయిపోయింది కరీంనగర్ కూడా, వరంగల్ అండ్ విజయవాడ, గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఏమన్నా రెస్పాన్స్ అది. నాకు తెలిసి 21 ఆగస్ట్కి మేము వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా అట్లనే రెస్పాన్స్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే అంత కనెక్ట్ అయిపోతున్నారు. మామూలు సినిమా తీయలేదన్న రమణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇందులో పెట్టుకున్నందుకు. సీను క్యారెక్టర్ లాగా నేను జస్టిస్ చేశానే అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మనోహర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇంకొక లాస్ట్ ఒక ర్యాప్ పాడేసి కడింగ్ చేస్తా. Bring the heat from the street. Manja mine is not deal. Keench card like it's my abba Jan ka road. Jan le dude. Bike pe katta marte both. Only cutter attitude. Seedha helicopter shot. 10 में कर देते 60. 1.5 शारी नहीं चलता बाप. ఆకే ఫాడ్ దేతే సీట్ సర్కో ఫోడ్ దేతే నీట్. తొండి సాలే ముఖం నీది చూసుకున్నవా, నీ ముఖం నిండా బర్రె పేడ ఊసుకున్నవా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నవా, సాలే గెలికినాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికిచ్చుడే గలీ గలీ లంగర్ హౌస్ టు నాంపల్లి, షురూ చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలొల్లి, ఈడ ఎవడు షేరు ఎవడు కాదు, ఎవడి కింద ఎవడి మీద, ఎవడి దౌడ సైడ్ అవుతుందో చూసుకుందాం నీ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమీర్లో నాకు స్పెషల్ ఒక్కటి నేర్పించిందండి. అమీర్లోగ్లో చాచా ఇంకా అమీర్లో సినిమా నాకు ఒకటి నేర్పించిందండి. నియత్ పే కచరా, జోలీ పే పత్రా అని. ఎంత నిజాయితీగా పనిచేస్తామో, ఎంత ఆనెస్ట్గా పనిచేస్తామో, ఎంత మనసు పెట్టి పనిచేస్తామో, అవన్నీ కలిస్తే ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాం అనేది నాకు అమీర్లో ఈ స్టేజ్ చూపించేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 21 ఆగస్ట్కి నేను చెప్తున్నా, 21 ఆగస్ట్ కలుద్దాం అమీర్లోక్ తోటి. పక్కా ఒక తెలంగాణ సినిమా, తెలుగు సినిమా, ఒక హైదరాబాద్ సినిమా అంటే ఏందో చూస్తారు మీరు 21 ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి, యు ఆర్ టాలెంటెడ్. ఆఫ్ కోర్స్ 21st చూడబోతున్నాము. అండ్ రోహిత్ గారు చెప్పినట్టు హరి నాని గారిలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నావ్ ఆ ప్రొడ్యూసర్ అందరూ వదినా వదినా అని ప్రేమతో పిలుస్తున్నారు, మాధవిరెడ్డి గారు విల్ స్పీక్ నౌ.